మిమ్మల్ని నేను అడిగేదల్లా ఒకటే అధ్యక్ష, మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించి మీరు రోజమ్మ మీద వేసిన ఈ సస్పెన్షన్ను ఏదైతే రూల్స్ ప్రకారం లేదో ఆ సస్పెన్షన్ను మీరు పునఃసమీక్షించి రివోక్ చేసేట్టుగా అయితే we will continue in this house అధ్యక్ష. అదర్వైజ్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ సెక్స్ ర్యాకెట్ మీద చర్చను టాపిక్ను డైవర్ట్ చేసేందుకు జరుగుతూ ఉన్న కుయుక్తులకు నిరసనగా ది ఎంటైర్ ప్రతిపక్షంలో ఉన్న మేమంతా కూడా we will boycott this house for this entire session. మీరు రివోక్ చేస్తామా మీరు రివోక్ చేయరా అనేది that is the only answer what we seek of you. స్పీకర్ గారు ఇచ్చినటువంటి డెసిషను ఒకవేళ రివ్యూ అడగడానికి మెంబర్కి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దిస్ డెసిషన్ ఇస్ నాట్ బి గివెన్ బై ద స్పీకర్, దిస్ డెసిషన్ గివెన్ బై ద హౌస్ ఇంకా రివ్యూ చేయాలంటే మేము కన్సిడర్ చేయాలి అధ్యక్ష. అంచా దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రివ్యూయింగ్ ది డెసిషన్ టేకన్ అగెన్స్ట్ ఆనరబుల్ మెంబర్ రోజా గారు ఫర్ సో ఫార్ యాజ్ సస్పెన్షన్ ఇస్ కన్సర్న్. దాంట్లో రివ్యూ చేసేటువంటి ప్రసక్తే లేదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్క్లైన్ టు రివ్యూ ది ఎంటైర్ సిచ్యువేషన్. అదేవిధంగా 4వది వచ్చేటప్పుడు కదా రివొకేషన్, రివోక్ చేయమని లాస్ట్ టైం కూడా అడిగారు. చాలా కేటగిరికల్గా ఐ టోల్డ్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ రివొకేషన్ ఆఫ్ ది సస్పెన్షన్ ఆఫ్ ఆనరబుల్ మెంబర్ రోజా అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పాం. వన్స్ అగైన్ ఐ రీఇటరేట్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ రివొకేషన్ అధ్యక్ష. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు సస్పెన్షన్ భరాయించవలసిందే. అది పీరియడ్ తగ్గించేటువంటి క్వశ్చన్ కూడా లేదనేది గౌరవ సభ్యులకి సందర్భంగా మనవి చేస్తున్నాం అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా హౌస్ ఈజ్ సుప్రీం అనేటువంటిది సో ఫార్ యాజ్ ఇట్స్ ప్రొసీడింగ్స్ ఆర్ కన్సర్న్ అనేటువంటి ఒక వ్యవస్థ. మంచిగా దాంట్లో క్వశ్చన్ లేదు అధ్యక్ష. రెండోది కోర్టుకు వెళ్తా ఉన్నారు, మంచిదే. నేను మొన్న కూడా చెప్పాను, అండర్ ఆర్టికల్ 122 కోర్టుకి కూడా మన ప్రొసీడింగ్స్ మీద హౌస్లో ఉండేటువంటి ప్రొసీడింగ్స్ మీద వెళ్ళటానికి కోర్టు కూడా పవర్ లేదనేది అందరికీ తెలుసు. ఓకే, వెళ్తే వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. దాని మా చేతిలో ఉన్నది కదా అధ్యక్ష. అదే రకంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మొన్న మాట్లాడినప్పుడు నిర్భయ సెక్షన్లు పెడతాము, ఆ సెక్షన్లు పెడతాము, ఈ సెక్షన్లు పెడతాము అని చెప్పి ఇక్కడైతే పెద్ద మాటలు మాట్లాడి ఆ తర్వాత ఇదే ఎమ్మెల్సీ అన్నకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ తయారైపోయిందనంటే, స్టేషన్ బెయిల్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏమిటంటే అంతకన్నా ఇంకా దారుణం ఉండదు. స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితుల్లో కేసు సెక్షన్లు నమోదు చేశారు అని అంటే ఇంతకన్నా దారుణం. ఈ విషయంలో అధ్యక్ష ఈ విషయం ఒక్క నిమిషం లెట్ మీ జస్ట్ కంప్లీట్. ఈ విషయంలో అధ్యక్ష నేను ఒక్కడినే మాట్లాడాను అధ్యక్ష కాస్తో కూస్తూ. ఈ విషయంలో చర్చ జరగాలి. ఇంకా మా శాసనసభ్యులు కూడా చాలామంది ఈ టాపిక్ మీద మాట్లాడే పరిస్థితి మిమ్మల్ని అడిగాము. రోజమ్మ దగ్గర నుంచి, కల్పనమ్మ దగ్గర నుంచి, కొడాల నాని దగ్గర నుంచి ఇంకా చాలామంది ఈ టాపిక్ మీద చర్చలో మాట్లాడాలని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. కేవలం నా ఒక్కంతోనే కాస్తో కూస్తో మాట్లాడించి ఇంకా అయిపోయింది అని చెప్పే పరిస్థితిలోకి సభ రావడం, కేవలం ఇది ఇంత పెద్ద ఇష్యూను ఈ రకంగా హషప్ చేసే కార్యక్రమం చేయడం ఎక్కడ జరగదు కూడా అధ్యక్ష. దీనికి నిజంగా మేము ప్రొటెస్ట్ చేస్తా, మీరు చర్చ జరపము ఈ విషయం మీద అనేటట్టుగా అయితే చెప్పండి, మేము వెళ్ళిపోతామని చెప్తా ఉన్నాం. ఎందుకు అనవసరంగా వాళ్ళతో తిట్టడం వీళ్ళతో తిట్టడం ఎందుకు అధ్యక్ష? ఇక మీరు ఈ సెక్స్ ర్యాకెట్ మీద చర్చ కొనసాగించరు అని చెప్పి చాలా క్లియర్ కట్గా మీరు చెప్తా ఉన్న పరిస్థితుల్లో సస్పెన్షన్ను మీరు రివోక్ చేయము అని చెప్పి చాలా క్లియర్ కట్గా కూడా మీరు చెప్తా ఉన్న పరిస్థితిలో మీ అందరికీ కూడా సెలవు. ప్రజలు చూస్తూ ఉన్నారని మాత్రం మర్చిపోదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లో ప్రతిపక్షంగా మీరు ఉండడం మంచిది, సభకి ప్రజలకి మీకు అందరికీ మంచిది. తప్పుదారి పట్టించేదానికే గవర్నమెంట్ 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేసి అది ఇది ఒకటే అని చెప్పి బురద పోయాలని చూస్తున్నా